నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు పంజా సూర్యచంద్ర అండి. వీరవాసర మండలం పన్యావరం. మీరు అక్కడ ఏంటి సార్? మేము వైఎస్ఆర్సీపీ మండల ట్రేడింగ్ అధ్యక్షుడండి. అలాగే ఎక్స్ వార్డ్ నెంబర్ అండి. సార్ మనం మిగతా పార్టీలో ఫస్ట్ నుంచి 2000 నుంచి ఉన్నామండి. 2004లో గంధి శ్రీనివాస్ గారికి పాలకోడూరు మండలంలో నేను ప్రచారం చేశాను కాంగ్రెస్లో. ఎందుకంటే గంధి శ్రీనివాస్ గారు అన్నది మేము ఇప్పుడు రోజు భీమవరం వస్తూ ఉంటామండి. వస్తుంటే గంధి శ్రీనివాస్ గారు అంటే యూత్ లీడరు, మంచి పోలింగ్ ఉన్న లీడరు, ప్రజల్లో ఆదర్శంగా ఉండంటే అప్పుడు మేము అనుకున్నాం. మాది వీరవాసరం మండలం భీమవరంలో ఉండేది, పాలకొల్లు ఉండేదండి. మేము భీమవరం వస్తుంతో ఈయన గంధి శ్రీనివాస్ గారు ఈయన ఆదరించి మేము పాలకొడూరులో బిజినెస్కి వెళ్తే అప్పుడు మేము ఈయనకి ప్రచారానికి వెళ్ళామండి. ఎందుకంటే మాకు ఇలాంటి లీడర్ ఉండేవారు కదా, ఎవరెవరు పాల్గొని నుంచి వచ్చేవారు, మాకు అంత తెలిసింది కదండి రాజకీయం. ఈయన చూసిన తర్వాత రాజకీయం అంటే ఎలా ఉంటుందా, ఇలాంటి వ్యక్తితో మనకు పరిచయాలు ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. ఆటోమేటిక్గా 2004లో ఆయన విన్ అయ్యారు. ఫస్ట్ కూడా ఆయనకి ఇంటికి వెళ్ళి మరి నమస్కారం పెట్టుకుని ఆయనతో మేము సెల్ఫీ దిగిన రోజులు ఉన్నాయండి. అదేవిధంగా మా అదృష్టం కొలితే 2004 తర్వాత 2009 వచ్చేటప్పటికి భీమవరం నియోజకవర్గం అయిందండి. అవుతుందంటే మనకి దొరకటప్పుడు ఈయనకి సీటు అటు ఇటు తారుమారు అవుతుండగా వచ్చినప్పుడు కూడా ఈయన అంటూ ఉన్నాం. ఈయన ఎటు ఉంటే అటు ఈయన ఆఫీస్కి వస్తాం, ఈయనతో మాకు టచ్ ఉంటాం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవాలి. చేసుకుంటే 2014 వచ్చినప్పటికి 2013లో ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్కే మేము చాలా యాక్టివ్గా పాల్గొన్నామండి. ఈయన తరపున ప్రతి ఊరిలో వీరవాసరం మండలంలో పార్టీ మనకి ఎంత బలం ఉంది, వైఎస్ఆర్సీపీకి ఏ గ్రామం ఎంత మనకి మెజారిటీ వస్తుంది అని మేము మండలంలో ఒక ముఖ్య నాయకుడి కింద మేము అన్ని ఊర్లు గ్రామాలు పర్యటిస్తే ప్రతి ఊర్లో ఆదరణ వచ్చి మండలం అంతా వైఎస్ఆర్సీపీ గంధి శ్రీనివాస్ గారి చొరవతోటి విన్ అయ్యామండి. అప్పుడు విన్ అయిన తర్వాత 14లో కొంచెం పరవం చేయలే, కానీ మనకప్పుడు ఉన్న ఎమ్మెల్యే అంజబాబు కంటే అండి గంధి శ్రీనివాస్ గారి దగ్గర ఎక్కువ జనం ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే అంటూ మాకు ఏంటో తెలియదు, అసలు ఎవరికి తెలియదు మా మండలంలో కానీ ఇది కానీ. అలాంటిది గంధి శ్రీనివాస్ గారి ఇంటిగా ఎప్పుడు జనం వందలాది మంది ఉండేవారండి. వందలాది మంది ఉన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార ఎమ్మెల్యేలాగా అందరికీ పనిచేసి పెట్టి ప్రజలు ఉత్తేజపరిచేవారండి. అటువంటి నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు మీ గ్రామంలో 2019 ముందు అభివృద్ధి, తర్వాత అభివృద్ధి, దాని గురించి వివరంగా చెప్తారు? 2009 నుంచి 2019 వరకు చూసుకుంటే సార్ ఏ అభివృద్ధి అన్నది మాకు జరగలేదండి. అసలు ఏ కోణాల్లో ఏ గ్రామంలో ఒక జనభూ అని కమిటీలు ఎక్కువరండి. ఆ కమిటీలో ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు 10 మంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి పనులు చేసుకుని వాళ్ళ నాయకులు ఆ ఫండ్స్ని వాళ్ళే వినియోగించుకుని ఆ నాయకులకి వాళ్ళకి తప్పితే పేద ప్రజలకు కానీ మధ్య తరగతులకు కానీ ఎవరికి ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. ఆ జన్మభూమి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారండి. కానీ 2019 తర్వాత గంధి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత నేరుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి నేరుగా అకౌంట్లో ధన రూపాయలు కానీ వస్తువులు ఏదైనా ప్రతి పేదవాడికి డైరెక్ట్ ఒక నాయకుడితో పని లేకుండా అందిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గంధి శ్రీనివాస్ గారు వారింటికి వెళ్ళి నాకు పలానా ఇబ్బంది అంటే ఆయన 2 అయినా 3 అయినా భోజనం కూడా వెళ్ళకుండా ఆ పని పరిష్కరించి ఆ వచ్చిన వ్యక్తిని పని పూర్తయితే ఇంటికి పంపించే వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం అదండి. మన 19కి తర్వాత 19 ముందు. ఈ 5 సంవత్సరాల్లో మీకు మీ గ్రామంలో ఏదైనా మౌలిక వసతులు ఏదైనా కొత్తగా నిర్మించినవి కానీ ఏర్పాటు చేసుకున్నవి కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మాకు వాటర్ అన్నది పంచాయతీ చెరువు ఎప్పుడు పుడిగిపోయిందండి. పుడిగిపోయిందాన్ని మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తే దానికి బిల్లు శాంక్షన్ చేయించి చెరువు తవ్వించి మంచినీటి వసతిని మెరుగుపరిచారండి. అలాగే పక్క చెరువుకి రోడ్డు ఎదురుండా స్కూల్ ఉందని ఆ స్కూల్కి పిల్లలకి ఇబ్బంది అవుతుంది, చెరువు ఉందని దానికి ఏం చేశారు, సీసీ కన్వర్టర్ కట్టించి ఎవరికి ఇబ్బంది లేకుండా అది ఒకటి చేసి పెట్టారండి.
అలాగే వాటర్ బెడ్లు అది రిపేర్ వస్తే ఇమీడియట్గా మాట్లాడించి అది వాటర్ ఇబ్బంది లేకుండా ఎంతకాలం అది నడుపుతున్నారండి. అలాగే కొన్ని చోట్ల ట్రైన్ కూడా వేయడానికి ఇంకా కొంచెం జరగాలి. అది మా చిన్న గ్రామం అయినా కానీ ఎక్కువ చొరవతో పనిచేసి పెట్టాను. ఎమ్మెల్యే గారితో మీ అనుబంధం? ఎమ్మెల్యే గారితో అనుబంధం అన్నది మేము వెళ్తే ఒక పార్టీ నాయకుడనే కాకుండా అండి, ఒక ఇంట్లో మనుషులాగా, ఒక సొంత ఇంట్లో ఎలా ఉంటారో వారితో సమానంగా మమ్మల్ని చూడటం. అలాగే ఏ పని ఉన్నా మనకి ఇది న్యాయం అడిగిన పని అంటే, ఈ వ్యక్తి అడిగిన పని అంటే ఇమీడియట్గా చేసి పెడతాం. అసలు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకటం మన భీమవరం అదృష్టం, మా పంజావరం అదృష్టం, మా ఏరసం అదృష్టం. మళ్ళీ ఇలాంటి అభ్యర్థిని 19లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిలబడితేనే మేము ఓడించగలిగామండి. ఇప్పుడు ఏమీ చేయలేని అంజబాబు గారిని పెద్ద ఓడించడం మాకు ఇప్పటికీ అది విచిత్రం కాదండి. ఎందుకంటే ఈయన అనేక పథకాలు మనకు అందించిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. అలా జిల్లా క్యాపిటల్ కానివ్వండి, మా ఉచిత తలద ఇచ్చి హాస్పిటల్గా 100 పలకడ హాస్పిటల్ కట్టిస్తాం కానివ్వండి, అనేక సొంత నిధులతోటి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారండి. అలాంటి వ్యక్తి అంటే మేము ఎప్పుడు నిత్యం ఉంటామని మేము చెప్తున్నాం మా ప్రజలు. సామాన్యులు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు, అదే గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళగలరా? అది వేరే ఎమ్మెల్యేలు అయితే అంటే ఆఫీసులో కూర్చుని ఎమ్మెల్యే గారు లేరు లేదా ఎమ్మెల్యే గారు బిజీలో ఉన్నారు అని గతంలో ఇన్వాల్వ్ అన్నమాట. ఇప్పుడు అలా కదండి, బస్ స్టాండ్ దిగి ఒక 10 అడుగులు వేసిన వాడికి ఎమ్మెల్యే గారు నేరుగా ఎదురుగుండా కనపడతారు. ఏ వ్యక్తి వెళ్ళినా లోపలికి కూర్చోబెట్టి ఏంటి పరిష్కారం అని పరిష్కరించి ఆ వ్యక్తి ఎవరైనా ఏ పార్టీ అయినా కులాలు మతాలు అతీతంగా పనిచేసిన వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పగలరా? భీమవరం గతంలో చూసుకుంటే అంటే ఏం అభివృద్ధి లేదు. ట్రాఫిక్ జామ్కి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాగే ఈ అండర్ గ్రౌండ్ విషయం వచ్చేటికి గేట్ల ద్వారా మేము డోర్ కట్టుకుని ఇటు బైపాస్కి వెళ్ళినా చాలా ఇబ్బంది పడింది. ఇవాళ ఏం అసలు అండర్ గ్రౌండ్లు వేస్తారండి. అలాగే తీర ప్రాంతాలకు వెళ్ళాలంటే బ్రిడ్జిలు అండి, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా టౌన్లో చాలా అందించని మన గంధి శ్రీనివాస్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి పదవి వస్తే తృణప్రాయంగా వదులుకున్నారు, ఎందుకంటారు? ఆయన జిల్లా క్యాపిటల్ గురించి పోరాని వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. మంత్రి పదవి ఏముంది, ఒక 2 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. అదే మన జిల్లా వస్తే భీమవరమే కాకుండా మిగతా నియోజకవర్గాలతో పాటు మన భీమవరం హెడ్క్వార్టర్గా మిగిలిపోతుంది. దీనివల్ల పేద ప్రజల నుంచి ఉన్నత వాళ్ళకి ఎవరికైనా అందరికీ సదుపాయంగా ఉంటుంది జిల్లా క్యాపిటల్. మంత్రి పదవి జిల్లా ప్రజలే ముఖ్యం, నాకు మా నియోజకం ప్రజలే ముఖ్యం అని మంత్రులు నిధులకైనా జిల్లా క్యాపిటల్ గురించి పోరాడి తెచ్చుకున్నారండి. అంజబాబు గారు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చెప్పగలరా? అదే సార్, ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు అంజబాబు అన్నది ప్రజలను ఎవరు పట్టించుకోరండి. ఆయన ఎలక్షన్లో తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి కనిపించిన వ్యక్తి అండి. గంధి శ్రీనివాస్ గారు అలా కదండి, 14లో ఆయన విన్న అవ్వకపోయినా కానీ ఇప్పుడు ప్రజలతో డోర్ టు డోర్ గడప గడపకి తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఆదరించిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. అలాగే అధికారం ఉన్నా కూడా ప్రతి వ్యక్తి ఇంటికి వచ్చినా లేదా వారి ఇంటికి ఏదన్నా వెళ్ళి ఆదరించిన వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. అంటే ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్యే ఉన్న ప్రజలతో ఉండే వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారు చొరవతో ఇంకా బోల్డ్ కార్యక్రమాలు చేసి పెట్టారండి. అటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరి ప్రజలు. సార్, మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? మా ఊరు సుమారు 1500 దాకా ఉంటాం. ఈ 1500లో ఎమ్మెల్యే గారికి ఎంత మెజారిటీ ఇస్తున్నారు గ్రంథి శ్రీనివాస్ గారికి? గతం కంటే సార్ ఇప్పుడు ఎక్కువే మెజారిటీ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన మౌలిక అభివృద్ధి ఫలాలతో పాటు గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండగా డైరెక్ట్ ప్రతి మనిషిని తెలిసిన వ్యక్తి, కలిసిన వ్యక్తి అండి. ఆ తర్వాత ఇప్పుడు చాలా మటుకు ఓటింగ్ మారిపోయిందండి. గతం కంటే ఎక్కువ బాగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మా ఊరండి. అంటే 50-50 కంటే అండి 3వ వంతు వచ్చింది అనమాట. అంటే సుమారు అప్పటికి 150-200 సుమారు ఒకటి మెజారిటీ వస్తుంది లాస్ట్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, Thank you. నమస్కారం అండి. నమస్కారం.